తర్వాత జరిగిన దాడులన్నీ కూడా అవన్నీ కూడా భారత సరిహద్దు ప్రాంతాల్లో సియాల్కోట్ అయినా ముజఫరాబాద్ అయినా అవన్నీ కూడా లష్కర్ ఎ తోయిబా జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలని లక్ష్యంగా చేసుకున్న దాడులు. ఈ రోజు జరిగిన దాడులు ఈ రోజు జరిగిన దాడులతోటి పాకిస్తాన్ అల్లాకల్లోలం అయిపోయింది. వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతా కూడా దెబ్బతింది. ఎంతగా అంటే పాకిస్తాన్ కు సంబంధించిన ఒక ఎంపీ, అతను గతంలో పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో పనిచేశాడు. అతను అల్లా మమ్మల్ని భారత్ బారి నుంచి కాపాడండి అనంత దీన స్థితిలో అటువంటి దీన పరిస్థితి వచ్చిన పరిస్థితి. తాహిర్ ఇక్బాల్ అనుకుంటా బహుశా పేరు. అతను అడుక్కుంటున్న పరిస్థితి. నిన్న కేవలం సియాల్కోట్ ముజఫరాబాద్ వరకు వాళ్ళ ప్రధాన నగరాలు కరాచీ, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ అన్ని ఎయిర్పోర్ట్లు కూడా ఇప్పుడు క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు నేను చూస్తే కనుక అంటే ఫ్లైట్ రాడార్ 24 లో ఎన్ని విమానాలు పాకిస్తాన్ లో ఇప్పుడు తిరుగుతున్నాయన్నది మన లైవ్ లో ట్రాక్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు చూడండి ఒకసారి కెమెరామెన్ కనుక జూమ్ చేస్తే పాకిస్తాన్ మొత్తం మీద మళ్ళీ 3 లేదా 4 విమానాలు మాత్రమే తిరుగుతున్న పరిస్థితి. ఇది ఇండియాలో తిరుగుతున్న విమానాలు ఇవన్నీ. తర్వాత ఇండియా నుంచి వెళ్తున్న మిగతా అన్ని దేశాల్లో తిరుగుతున్న విమానాలన్నీ మొత్తం కక్కా వికలం అయిపోయింది. ఇక్కడ మనకు ఒకటి ఇస్లామాబాద్ దగ్గర ఒక విమానం, ఒక 2 విమానాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ బార్డర్ లో ఒక విమానం కనిపిస్తుంది. సో టోటల్ పాకిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఒకటి, టోటల్ కలిపితే 5 విమానాలు మాత్రమే మన పాకిస్తాన్ లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత్ లో చూడండి ఎన్ని వందల సంఖ్యలో విమానాలు ట్రావెల్ చేస్తున్నాయో. సో మొత్తం ఎయిర్ స్పేస్ అంతా కూడా క్లోజ్ చేసుకుని కూర్చుంది. ఎందుకంటే వాళ్ళ రాడార్స్ అన్నిటి కూడా